వాగ్దాన సందేశము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఈరోజు ప్రభు ఇక్కడ చదివిస్తున్నాడు. మన పితరులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట. వారు చెరలో ఉన్నప్పుడు ఆ చెరలో నుంచి వారిని విడిపించుకొని ఆయన సియోనుకు మళ్ళా తీసుకువచ్చిన తర్వాత దేవుడు వారితో చెప్తున్నాడు, నేను వారి దుఃఖాన్ని తీసివేస్తాను, సంతోషమిస్తాను, వారిని ఆదరిస్తాను, వారి విచారణ కొట్టివేసి వారికి ఆనందం కలగజేస్తానంటున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు దేవుడు ఆయన చెలవిచ్చినట్టు దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసేసి సంతోషం ఇచ్చాడు, వారిని ఆదరించాడు, వారి విచారాలన్నీ కొట్టివేసి వారికి ఆనందం కలుగజేశాడు. ప్రభు ఈరోజు నీతో కూడా సెలవిస్తున్నమాట. నీకున్నటువంటి దుఃఖం ఏమిటి? ఆ యొక్క దుఃఖాన్ని దేవుడు తీసేస్తానంటున్నాడు. ఒక మనిషి యొక్క దుఃఖము దేవుడు మాత్రమే తీసేయగలడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను వారి దుఃఖము తీసేస్తానంటున్నాడు. దేవుడు నీ యొక్క దుఃఖాన్ని తీసేసి నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు ఏం చేస్తే మన దుఃఖం పోద్దో ఆ కార్యమే దేవుడు చేస్తాడు. అప్పుడు మన దుఃఖం వెళ్ళిపోయి సంతోషం వస్తుంది. ఆదరిస్తాను అంటున్నాడు. నిజముగా ఒక మనిషి ఆదరించలేడు. మనిషికి జరిగిన కష్టంలో, నష్టంలో, బాధలో, వ్యాధిలో ఆదరించాలంటే దేవుడు మాత్రమే ఆదరించగలడు. నిజముగా ఆదరణకర్త ఆయనే. ఆయన ఆదరించినట్టు ఎవరు ఆదరించలేరు. ఆయన ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్న దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆదరిస్తాను. నీవు ఎంత బాధ ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా, నిన్నెవరు ఆదరించేవారు నీకు లేకున్నా ప్రభుని నేను ఆదరిస్తాను అంటున్నాడు. అంతేకాదు, వారి విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగజేస్తానంటున్నాను. ఈరోజు మనిషి జీవితాన్ని మనం చూస్తే సంతోషంగా లేడు. బాగున్నావా అంటే ఏం బాగున్నాను, ఏం బాగులే అంటున్నాడు. కారణం, ఏదో విచారము వారి జీవితంలో ఉంది. ఎందుకు విచారము? వారు పొందవలసినవి పొందలేకపోయినప్పుడు, వారు జరిగించాల్సిన వాటిని జరిగించలేకపోయినప్పుడు, వారికి కావలసినవి వారికి దొరకనప్పుడు వారిలో విచారం అనేది ఉంటుంది. వారు చేయాల్సిన కార్యాలు చేయలేకపోయినప్పుడు వారికి విచారం ఉంటుంది. కానీ ఆ విచారం అంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను కొట్టివేస్తాను అంటున్నాడు. అవునా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి విచారం ఏదైనా కావచ్చు. అది నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ బిడ్డల యొక్క విషయంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో వచ్చిన విషయం కావచ్చు, నీ వ్యాపారంలో వచ్చిన విషయం కావచ్చు, నీ యొక్క పనిబాటలో వచ్చిన విషయం కావచ్చు. ఏదైనా కూడా ఆ విచారం నీకున్నట్లయితే ఆ విచారం అంతటిని ప్రభు కొట్టివేసి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తున్నట్టున్నాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ప్రజలకు ఉన్న విచారాలను కొట్టివేసి ఈరోజు వారిని ఆనందంతో, సంతోషంతో నింపి ఉన్నారు. నిన్ను కూడా అదేవిధంగా ప్రభు చేస్తానని మాటిస్తున్నాడు. నీవు ఆయన చిత్తం చొప్పున నడుచుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగినట్లయితే, ఈరోజు నాకు దుఃఖము, విచారము, బాధ అని చెప్తున్న నీవు మరో దినం ప్రభువు నాకు ఇలా చేశాడు, నా బాధలు, నా కష్టాలు, నా దుఃఖం ఇవి, వాటి నుంచి నన్ను విడిపించుకుని వచ్చిన నా దేవుడినా అని నువ్వు చెప్పే దినం రాబోతుంది. ఆయన సాక్ష్యం ఇచ్చే సమయం రాబోతుంది. కాబట్టి నమ్మకంగా ఆయన చిత్తం చొప్పున నువ్వు నడుచుకొని జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖమంతా తీసేయబోతున్నాడు. ఆ విచారం అంతా కొట్టిపోతున్నాడు. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో ఆయన అన్ని విధాలుగా నీకు సహాయం చేసి, నీ కృపనిచ్చి, నీ తోడుండి, నీ క్షేమాన్ని, మేలును కలుగజేసి అన్ని విధాలుగా సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో నింపి నిత్యమును నడిపించి వర్ధలు చేయబోతున్నాడు. ఆమేన్.
ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈరోజు మనిషి జీవితంలో దుఃఖం ఉంది, విచారం ఉంది, ఎన్నో వేదనలు ఉన్నాయి. ఇవన్నీ మనిషి తీసేసుకోలేకపోతున్నాడు, ఎవరు తీసేయలేకపోతున్నారు. మా కోసం వచ్చిన నీవు మాత్రమే తీసేస్తానని చెప్తున్నావు. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యమే, నువ్వు జరిగిస్తావు కనుక ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, విచారం, బాధ, వేదన అన్ని తీసివేసి నీ నామలు విడుదల చేసి నిశ్చయముగా నీ ప్రజలకు సహాయం చేయమని. అయ్యా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో నీ బిడ్డలకు సహాయం చేయి. నీ బిడ్డలు వెళ్తున్న పను కార్యాల్లో, మేలుల్లో, ప్రతి విషయాల్లో మీరు తోడు నడిపించండి. అయ్యా, చిన్న మొదలుకొని పెద్ద వరకు వారికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, బిడ్డల వివాహ విషయాల్లో మీరు సహాయం చేయండి, ఆరోగ్య విషయాల్లో మీరు సహాయం చేయండి. దేవా, నీ బిడ్డలకు కావాల్సిన సంతోష సమాధాన విషయాలు సహాయం చేయండి. వ్యాపార విషయంలో అభివృద్ధి పరచండి, ఉద్యోగ విషయంలో అభివృద్ధి పరచండి. ఏ నష్టం, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా తీసేయండి. ప్రతి రోగముని, ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. నేను స్వస్థపరచు యెహోవానని చెప్పావు, మీరు స్వస్థపరచండి. అయినా కిడ్నీ సమస్యలను స్వస్థపరచండి, థైరాయిడ్ సమస్య స్వస్థపరచండి. అదిగో తండ్రి, హార్ట్ సమస్యను స్వస్థపరచండి, షుగర్, బీపీని స్వస్థపరచండి. ప్రతి నొప్పులను, ప్రతి యొక్క ఇబ్బందులను స్వస్థపరిచి కాపాడండి. నేను స్వస్థపరచు యెహోవాని అని చెప్పిన తండ్రి, నువ్వు స్వస్థపరచు పరమ తండ్రి, స్వస్థపరచున్నాను. అయ్యా, సాతాను బంధకాల నుంచి విడిపించండి, సాతాను చిక్కుల నుంచి విడిపించండి, కుటుంబ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక శారీరక సమస్యల నుంచి విడిపించండి. అయ్యా, నిన్ను నమ్ముకొని అయ్యా మా ద్వారా నిన్ను వెంబడిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘానికి వస్తున్న బిడ్డలు కానివ్వండి, యూట్యూబ్లో నీ వాక్యం విని మమ్మల్ని అనుసరిస్తున్న బిడ్డలు కానివ్వండి, అలాగే టీవీ వాక్యం ద్వారా మమ్మల్ని అనుసరిస్తున్న బిడ్డలు కానివ్వండి, బ్రాంచ్ సంఘాలు ఉన్న బిడ్డలు కానివ్వండి, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేరున మీరు బలపరచండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. నీ సాక్షులుగా, సాధనాలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. వారందరినీ కూడా నా ప్రభువా, నీ నామంలో వారిని రక్షించమని, నీ రాజ్యానికి వారిని చేర్చేటట్టు మాకు ఆసక్తిని, భారాన్ని కలగచేయని. మా వలనైనంత మట్టుకు, అయ్యా మేము చేయగలిగినంత మట్టుకు అయ్యా నీ కొరకు చేయటానికి సహాయం చేయండి. ఇంకా అధికంగా చేయటానికి కూడా నువ్వు కృపనివ్వండి ప్రభా. అయ్యా, నీ యొక్క బలంతో, నీకు అభిషేకంతో, నీకు పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ వరాలతో నిమ్మని ప్రార్థిస్తున్నాను, ఆత్మ కార్యాలతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. నిత్యము నా ప్రభువా, నీ ప్రజలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, మా తల్లి మమ్మల్ని మర్చిపోవచ్చు, నువ్వు మరిచే దేవుడు కాదు. చూడుము, నిన్ను నన్ను అరిచేతుల్లో చెక్కునున్నాను కనుక నా ప్రభువా, నీ ప్రజలని ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్కరి అవసరం నువ్వు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో నీ ప్రజల కొరకు నీ కార్యాలు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ప్రజల పక్షంగా నీ యొక్క నామాన్ని మహింపరచడానికి మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని. దేవా, పరిచయను అభివృద్ధి పరచండి, సరిహద్దుల విశాలపరచండి. ఇంకా నూతనంగా అయ్యా నీ సన్నిధిలో పరిచయను విస్తరించడానికి, అనేక సంఘాలు నిర్మించడానికి, అనేకమైన కార్యాలు చేయటానికి నువ్వు మాకు అయ్యా నువ్వు ద్వారం తెరవమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను అన్ని విషయాల్లో మీ చేతులకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈరోజు నా పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాలని అయ్యా నీ సంతోషంతో, ఆనందంతో నింపండి. వారిని ఇంకా ఆశీర్వదించి బలపరచమని, వారికి అన్ని విషయాల్లో సహాయం చేయమని, నీ మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రతి విషయంలో నీ ప్రజలకు నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించి వర్ధలు చేస్తావని అయ్యా నీ గాయపడిన హస్తానికి బిడ్డలను సమర్పిస్తూ ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క నామం పేరిట దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ చేతులకు సమర్పించుకుంటూ అయ్యా నీ యొక్క ఘనమైన గొప్ప నామం పేరిట ప్రతి బిడ్డను కూడా అయ్యా నీ చేతుల్లో, నీ ఘనమైన చేతుల్లో అప్పగిస్తూ పరిసరను, సంఘాలను, ప్రజలను, నన్నును నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి, ప్రార్థించి, కృతజ్ఞతాపూర్వకంగా నీకు సమర్పించి
అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.